మన ఇంజనీరింగ్ లైఫ్ లో ఒక పెద్ద డ్రీమ్ ఉంటుంది. క్యాంపస్ ప్లేస్మెంట్ లో మనం డ్రీమ్ కంపెనీలో జాబ్ కొట్టాలని చెప్పేసి మనం సెమిస్టర్స్, ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్ ఇలాంటివి ఎన్ని చేసినా అవన్నీ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ లో జాబ్ కొట్టాలి అనే చేస్తుంటాం. కంపెనీస్ క్యాంపస్ కి వస్తాయి, 4 to 5 రౌండ్స్ అవుతాయి. ఆప్టిట్యూడ్, టెక్నికల్, కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా జరుగుతాయి. కానీ రీసెంట్లీ ఒక షాకింగ్ న్యూస్ వచ్చింది. కొన్ని కాలేజెస్ వాళ్ళ స్టూడెంట్స్ కి హెల్ప్ చేయడానికి ఈ రౌండ్స్ లో కాపీయింగ్ ని ఎంకరేజ్ చేస్తున్నాయని చెప్పేసి మనం ఈ వీడియోలో ఈ కాపీయింగ్ కల్చర్ ని ఎలా హ్యాండిల్ చేయాలో అండ్ దాని వల్ల వచ్చే రిస్క్ అనేది డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. రీసెంట్ గా ఒక స్టూడెంట్ తో మాట్లాడాను అనమాట. తను మన ఆఫీస్ కి వచ్చారు. వాళ్ళు ఒక వెల్ నోన్ కాలేజ్ లో చదువుతున్నారు. వాళ్ళు వాళ్ళ షాకింగ్ ఫ్యాక్ట్స్ చెప్పారనమాట. అది విన్నాక అందరు స్టూడెంట్స్ కి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి నాకు అనిపించి ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఆప్టిట్యూడ్ అండ్ టెక్నికల్ రౌండ్స్ లో కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్ కి చీటింగ్ కి హెల్ప్ చేస్తున్నారు. స్టూడెంట్స్ ల్యాప్టాప్స్ లో ఆన్సర్స్ చూసి రాసి నెక్స్ట్ రౌండ్స్ కి క్వాలిఫై అవుతున్నారు. ద ప్రాబ్లమ్ ఈస్ దిస్ ఈస్ నాట్ హెల్పింగ్ ద స్టూడెంట్స్. కంపెనీస్ కి డౌట్ వచ్చేలా చేస్తున్నారు. ఒక కంపెనీకి 500 అప్లికేషన్స్ వస్తే దే ఎక్స్పెక్ట్ 50 to 60 పీపుల్ టు క్వాలిఫై ఫర్ ద ఫైనల్ రౌండ్. బట్ ఈ కాపింగ్ వల్ల 200 to 300 స్టూడెంట్స్ ఫైనల్ రౌండ్ కి వెళ్ళిపోతున్నారు. కంపెనీస్ కి ఇక్కడ డౌట్స్ వస్తున్నాయి, ఇంతమంది ఎలా క్వాలిఫై అయ్యారని చెప్పేసి. క్వాలిటీ క్యాండిడేట్స్ అనే వాళ్ళు దొరకట్లేదు. కంపెనీ లైక్ యాక్సెంచర్ హ్యావ్ ఫేస్ దిస్ ఇష్యూస్. వాళ్ళు ఫైనల్ రౌండ్స్ లో స్టూడెంట్స్ ని చెక్ చేస్తే టెక్నికల్ నాలెడ్జ్ జీరో ఉంటుందన్నమాట. సో యాక్సెంచర్ హ్యావ్ బ్లాక్ లిస్టెడ్ దోస్ కాలేజెస్ అండ్ ఆర్ నాట్ కమింగ్ బ్యాక్ ఫర్ ప్లేస్మెంట్స్. నేను ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా యాక్సెంచర్ లో జరిగిందనమాట. కాలేజ్ వాళ్ళ హెల్ప్ తో ఆప్టిట్యూడ్ టెస్ట్ లో పాస్ అయిపోతారు, కానీ లాంగ్ టర్మ్ లో మీ కెరీర్ ని డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. మోస్ట్లీ ఇలా రిటర్న్ టెస్ట్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళందరూ కూడా మాక్సిమం ఫైనల్ రౌండ్ లో లేకపోతే టెక్నికల్ రౌండ్స్ లో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో వాళ్ళు నాలెడ్జ్ టెస్ట్ చేస్తున్నప్పుడు ఫెయిల్ అయిపోయారు అనమాట. ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఇష్యూ ఏంటి అంటే, ఒక యాక్సెంచర్ కంపెనీ మీ అందరికి తెలిసిందే. ఆ కంపెనీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ కి వెళ్తే అక్కడ ఒక రెప్యూటెడ్ కాలేజ్, నేను కాలేజ్ పేరు అయితే తీసుకోలేను ఎందుకంటే చాలా కాలేజ్ కూడా ఉన్నాయి. ఆ కాలేజ్ లో చాలా మంది స్టూడెంట్స్ కి 80 to 90% వరకు అందరూ కూడా రిటర్న్ టెస్ట్ క్వాలిఫై అయిపోయారు. అండ్ చాలా మందికి 90% వరకు మార్క్స్ అయితే వచ్చాయి అనమాట. సో కంపెనీస్ కి డౌట్ వచ్చింది, ఎందుకంటే యాక్సెంచర్ లాంటి కంపెనీ ఒక ఇంటర్వ్యూ కి చాలా మంది స్టూడెంట్స్ ని ఇంటర్వ్యూ చేయాలంటే చాలా రిసోర్సెస్ ని వాళ్ళు అక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఆ రిసోర్స్ అంతా అక్కడ స్పెండ్ చేయాలి అంటే ఎంతో రెవెన్యూ కూడా వాళ్ళు అక్కడ స్పెండ్ చేస్తున్నట్టు, ఎంతో మనీ స్పెండ్ చేస్తున్నట్టు. సో క్వాలిటీ క్యాండిడేట్స్ ని కాకుండా డమ్మీ క్యాండిడేట్స్ ని, జస్ట్ బికాస్ పాస్ అయ్యి క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ని వాళ్ళు ఇంటర్వ్యూ చేయాలి అంటే అక్కడ చాలా డబ్బులు, చాలా ఎఫర్ట్స్ యాక్సెంచర్ పెడుతున్నట్టు. సో ఇంత మందికి ఎలా వచ్చాయని టెస్ట్ చేస్తే సో అక్కడ వాళ్ళకి బయటపడింది వీళ్ళందరూ కూడా కాపీ కొట్టేసి వచ్చేసారు అని చెప్పేసి. సో దాని వల్ల ఆ కాలేజ్ ని వాళ్ళు బ్లాక్ లిస్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇలాగా ఒక కాలేజ్ అనే కాదు, నా దృష్టికి ఒక 3 కాలేజెస్ అయితే వచ్చాయి. సో మేజర్లీ ఇంకొన్ని కంపెనీస్ కూడా ఇలాంటి ఒక స్ట్రక్చర్ ని ఫాలో అయితే చాలా కాలేజెస్ బ్లాక్ లిస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. మీ కాలేజ్ టీపీఓస్ గానీ, మేనేజ్మెంట్ గానీ, అఫ్ కోర్స్ ఇప్పుడు వాళ్ళకు కూడా బర్డన్ ఉంది. పేరెంట్స్ సైడ్ నుంచి, స్టూడెంట్స్ సైడ్ నుంచి ప్రెషర్ ఉంటుంది. కాలేజెస్ కి ఎక్కువ ప్లేస్మెంట్స్ తీసుకురావాలి, అప్పుడే వాళ్ళకి అడ్మిషన్స్ జరుగుతాయి, పేరెంట్స్ సాటిస్ఫై అవుతారు, స్టూడెంట్స్ సాటిస్ఫై అవుతారు అని చెప్పేసి. సో కాలేజెస్ ఇలా కాపీ కొట్టి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోమని ఆ స్టూడెంట్స్ ని ప్రోత్సహించినట్లయితే టెక్నికల్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళగలరు, కానీ అక్కడ ఖచ్చితంగా రిజెక్ట్ అయిపోతారు. అండ్ ఇప్పుడు ఆ కాలేజ్ మొత్తం కూడా బ్లాక్ లిస్ట్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. కాలేజ్ వాళ్ళు ఏం చేసినా యువర్ కెరీర్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. జెన్యూన్ ప్రిపరేషన్ తో ట్రై చేయండి. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్, లీడ్ కోడ్ లో ప్రాక్టీస్ చేయండి. ఆప్టిట్యూడ్, టెక్నికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ బై ఛాన్స్ క్యాంపస్ ప్లేస్మెంట్ లో రిటర్న్ టెస్ట్ లో మీరు కాపీ కొట్టి పాస్ అయినా టెక్నికల్ ఇంటర్వ్యూలో మీకు ఎటువంటి ఇష్యూస్ రాకూడదు అంటే మీరు ఖచ్చితంగా టెక్నికల్ గా, కమ్యూనికేషన్ స్కిల్స్ వైజ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇంకా కొన్ని కంపెనీస్ మీరు రిటర్న్ టెస్ట్ కాపీ కొట్టి పాస్ అయ్యారన్న డౌట్ వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ మీ రిటర్న్ టెస్ట్ లో ఇచ్చిన క్వశ్చన్స్ ని అక్కడ డిస్ప్లే చేసి దీనికి ఇప్పుడు ఆన్సర్ నువ్వు క్యాల్కులేట్ చేసి చూపించంటున్నారు. జస్ట్ ఆన్సర్ అడగట్లేదు, ఎందుకంటే కొంతమంది బట్టి పట్టే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇది నువ్వు సాల్వ్ చేసి చూపించా అని అడుగుతున్నారు అనమాట. సో ఈజీగా దొరికిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటి రిస్క్ ఎప్పుడు తీసుకోకండి. మీరు మీ కాలేజ్ లో ఇలా చీటింగ్ జరుగుతుందని చూస్తే కాంటాక్ట్ యువర్ మేనేజ్మెంట్. మీ ఫ్రెండ్స్ గానీ ఎవరైనా గానీ చేస్తే కాంటాక్ట్ యువర్ మేనేజ్మెంట్. ఈ ప్రాబ్లమ్ ని డిస్కస్ చేయండి. ఇప్పుడు నేను చెప్పా కదా, ఈ వీడియో కూడా వాళ్ళకి చూపించండి. ఇలా కొన్ని కాలేజెస్ ని బ్లాక్ లిస్ట్ చేస్తున్నాయి, మనం ఇలా చేయకూడదు అని చెప్పేసి చెప్పండి. ఎందుకంటే బ్లాక్ లిస్ట్ అవ్వకపోతే ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, అసలు బ్లాక్ లిస్ట్ అయితే ఏ కంపెనీ కూడా రాదు. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. బి ఏ జెన్యూన్లీ స్కిల్డ్ పర్సన్. ఫైనల్ రౌండ్స్ లో ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి. రీసెంట్ గా కాగ్నిజెంట్, ఈఐఎల్, కమ్యూనికేషన్ అండ్ అదర్ రౌండ్స్ టఫ్ గా పెట్టారనమాట చాలా కాలేజ్ లో. సో ఓన్లీ జెన్యూన్ స్కిల్స్ ఉన్న వాళ్ళే సెలెక్ట్ అవుతారు. జాబ్ కి షార్ట్ కట్ తీసుకోవడం ఒక షార్ట్ టర్మ్ గెయిన్ మాత్రమే, కానీ లాంగ్ టర్మ్ లో హ్యూజ్ లాస్ వస్తుంది. మీ కెరీర్ అనేది అన్నిటికంటే
ఇంపార్టెంట్. ఆ కెరీర్ ని ఇలాంటి చీట్ కోడ్స్ తో మీరు వేస్ట్ చేసుకోకండి. ఒక జెన్యున్ ప్రొఫెషనల్ గా డెవలప్ అవడానికి అయితే ట్రై చేయండి. యువర్ హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ జెన్యున్ స్కిల్స్ విల్ హెల్ప్ యూ టు ల్యాండ్ యువర్ డ్రీమ్ జాబ్. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ కాపింగ్ కల్చర్ ని ఎలా హ్యాండిల్ చేయాలో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ మీ కాలేజ్ లో కూడా ఇలా కాపింగ్ జరుగుతూ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అంతేకాకుండా ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. జై హింద్.